హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను బెండకాయతో మంచిగా కమ్మగా పుల్లగా టేస్టీగా ఉండేటటువంటి పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా అంటే తక్కువ టైం ఉన్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ అయితే మాత్రం. అందులోనూ బెస్ట్ కాంబినేషన్ అంటే రాగి సంగటి అండి. నాకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఆ కాంబినేషన్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా బెండకాయలను అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి. బాగా లేతగా ఉన్నవైతే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా చివర్లో కట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాకైతే తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పులుసుకైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు అలానే జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడనివ్వాలి. చిటపట్లాడాక కరివేపాకు వేసుకొని చిట్పట్లాడనివ్వాలి. తర్వాత ఇక్కడ ఈ పులుసుకైతే ఆనియన్స్ అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కాస్త పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి వేసుకున్నాను. బేబీ ఆనియన్స్ ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. నార్మల్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా పెద్ద ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది పులుసులో అయితే. అవి కాస్త మెత్తబడితే సరిపోతుంది. కాస్త మెత్తబడ్డాక ఇందులోనే మీ స్పైస్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కానీ చిల్లీ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయడం లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే బాగుంటుంది పులుసు అనేది. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని కాస్త మెత్తబడనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే 1/2 స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ అయితే మెంతుల పొడి అండి, వేయించి మిక్సీ పట్టుకున్నాను. ఇదైతే ఖచ్చితంగా ఈ పులుసుకైతే అది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే మెంతులు కొద్దిగా మీరు స్టార్టింగ్ పోపు వేసేటప్పుడే మెంతులను కొద్దిగా వేయించుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వేసుకున్న మసాలాలు కూడా ఫ్రై చేసేసుకున్నాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ జిగురు పోయేంత వరకు మూత పెట్టకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 40% అయితే కుక్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, ఇక్కడ జిగురు అనేది లేదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకైతే చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేవి మరీ ఎక్కువగా వేసుకోకండి, మరీ జారుగా అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదండి ప్రాసెస్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే రాగి సంగటిలోకి మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో కన్నా కూడా రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయాయి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇక్కడ రాగి సంగటి కాంబినేషన్ చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది.
రాగి సంగట్లోకి అయితే వేసుకొని వేడివేడిగా తిన్నామంటే అసలు టేస్ట్ అంటే ఏంటో మీరే చెప్తారు. ట్రై చేసి చూడండి. ఇంకా చెప్పాలంటే రాగి సంగట్లోకి బాగా పెరుగు వేసి కలిపి ఈ బెండకాయ పులుసు అందులోకి బాగా వేసుకొని ఆ కాంబినేషన్తో తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.